హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం పిండి మురుకులను ఎలా చేసుకోవాలో ఈజీగా చేసుకునే స్నాక్ అండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూసి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను సింపుల్గా ఇలా చేశాను. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇలా ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో నేను బియ్యం పిండిని వేసుకున్నాను. తర్వాత నువ్వులను వేసుకోవాలి. అది మన ఇష్టం అండి. నువ్వులను వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నార్మల్గా కూడా చేసుకోవచ్చు నువ్వులు లేకుండా. తర్వాత వాముని కూడా వేసాను. అలాగే కారం పొడిని సరిపడా వేసుకోవాలి. ఇలా కారం పొడిని వేసిన తర్వాత సాల్ట్ను కూడా సరిపడా వేసుకోవాలి అన్నీ. తర్వాత ఇలా పిండిని వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి, నానబెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి స్టవ్ మీద, తర్వాత మురుకుల పావును తీసుకొని, నేను ఇలా చిన్న మురుకుల పావును తీసుకున్నాను. ఇలా పిండిని ఇలా పెట్టేసి ఇలా మూత పెట్టాలి. ఇలా మూత పెట్టేసి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఆయిల్లో ఇలా మురుకులను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలి. సింపుల్ అండి, చాలా బాగుంటాయి. మాకైతే చాలా ఇష్టం అండి మురుకులు. ఇలా అన్ని మురుకులను వేసుకొని అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చాలా క్రిస్పీగా వచ్చాయి కదండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.